హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీకు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఇది కర్నూలు స్పెషల్ అండి. కర్నూలు కారం మరమరాలు. అక్కడ కర్నూలులో వీటిని బొరుగులు అంటారండి. ఇప్పుడు అది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయండి. మేము విజయవాడలో ఉన్నప్పుడు మా పక్కన కర్నూలు వాళ్ళు ఉండేవారు. ఆవిడ ఎక్కువగా చేసేవారు ఇది. అప్పుడు నేను తిన్నాను. నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా కారంగా చేసుకుంటారండి. దానికి కావలసిన మరమరాలు, జీడిపప్పు, కరివేపాకు అండి, ఉప్పు, కారం అంతే. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ముందు మరమరాలు కొంచెం మెత్తగా ఉంటాయి కదండి, ప్యాకెట్లో ఉన్నా సరే కొంచెం మెత్తగా ఉంటాయి. అందుకని ఆయిల్ లేకుండా మామూలు బాండీలో వేసి అవి కొంచెం వేడెక్కేదాకా, క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి, ఎక్కువ పెట్టకూడదండి, మాడిపోతాయి. మీరు కొంచెం వేడెక్కిన తర్వాత మరమరాలు స్టవ్ ఆఫ్ చేసేస్తే బాండీ వేడికే ఇవి వేగిపోతాయండి. ఇవి బాగా వేగినాయండి. తీసుకుని మనం పళ్ళెంలో పోసుకుందాము. ఇప్పుడు బాండీ స్టవ్ మీద పెట్టుకుని ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని, ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ వేగినవి నేను తీసి పక్కన పెడుతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా స్నాక్ కింద ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి. నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి, ఏం పాడవ్వు. మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా సడన్గా ఇది పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. మనకు కూడా ఎప్పుడన్నా ఏదన్నా తినాలనిపించినా, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా తీసుకుని తినొచ్చండి స్టోర్ చేసుకుంటే. కరివేపాకు కూడా వేగిందండి, బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఈ కరివేపాకు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మరమరాల్లో. మీకు ఎక్కువ కావాలంటే మీకు నచ్చినట్టు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కరివేపాకు పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లో ఈ మరమరాలు వేసి కాసేపు ఫ్రై చేద్దామండి. ఈ మరమరాలు కొంచెం ఆయిల్ పడితేనే ఉప్పు కారం పడుతుందండి. అందుకని ఆయిల్ నేను కొంచెం తక్కువే వేశాను. మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. దీనికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసాను. వేసిన తర్వాత ఇది ఉప్పు కారం బాగా మరమరాలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. మంచి కలర్ రావాలి, ఈక్వల్గా పట్టాలి. ఇలా కలుపుకోవాలండి అంతా కూడాని. చూడండి, అంత బాగా సమానంగా ఉప్పు కారం పట్టింది. ఇప్పుడు మనం లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకుందామండి. జీడిపప్పు కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. చాలా బాగుంటాయండి ఇందులో జీడిపప్పు క్రిస్పీగా. ఆయిల్లో వేయించాం కదండి, ఆయిల్లోనే వేయించాలండి. నెయ్యిలో వేయిస్తే అవి జీడిపప్పులు మెత్తబడిపోతాయండి తర్వాత. అందుకని నేను ఆయిల్లోనే వేయించాను. ఆయిల్లో వేయిస్తే ఎప్పటికీ అలా క్రిస్పీగా ఉంటాయండి. ఇంతేనండి, చేసుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి చేసుకొని రుచి చూసారంటే ఎప్పటికీ ఇవే మీరు చేసుకుని స్టోర్ చేసుకుంటారు. కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకున్నప్పుడు చాట్లా కూడా చేసుకోవచ్చండి వీటితోటే. ఏమీ అక్కర్లేదండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఈ మరమరాలు వేసేస్తే చాట్ రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే ఇంకా కీర ముక్కలు, టమాటా ముక్కలు, పల్లీలు మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాట్లా కూడా చేసుకుని తినచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.